హోటల్కి వెళ్ళి ఒక నిమ్మరసం ఆర్డర్ పెడితే ఎంత అవుతుంది? మహా అయితే 40 రూపాయలు. ఏదైనా ఫేమస్ హోటల్ అయితే ఒక 100 రూపాయలు బిల్లు వేస్తారేమో. కానీ బెంగళూరులోని ఒక కెఫేలో మాత్రం లెమనేడ్ తాగిన కస్టమర్కు దిమ్మ తిరిగి షాక్ తగిలింది. బిల్లులో గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ అంటూ 5% అదనంగా వసూలు చేశారు. అసలేంటి వింత ఛార్జీలు? గ్యాస్కి లెమన్ జ్యూస్కి ఏం సంబంధం? అసలు దేశంలో నిజంగానే గ్యాస్ కొరత ఉందా, లేక ఇదంతా హోటళ్ల దోపిడీనా? అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరులోని థియో కెఫే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ఒక కస్టమర్ 2 మింట్ లెమనేడ్లు ఆర్డర్ చేశారు. వాటి ధర ఒక్కొక్కటి 179. అయితే బిల్లు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అయింది. ఆ డ్రింక్స్ మీద 5% చొప్పున అంటే 17 రూపాయలు గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ అని వేశారు. నెటిజన్లు దీనిపై రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. నిమ్మరసాన్ని ఏమైనా వేడి చేసి ఇచ్చారా అని కొందరు, రేపు బెంగళూరులో వెదర్ బాగుందని వెదర్ ఛార్జీలు వేసినా ఆశ్చర్యం లేదు అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వెనుక ఒక సీరియస్ రీజన్ కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా హార్మోస్ జలసంధి గుండా రావాల్సిన గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇండియాకు కావాల్సిన 90% ఎల్పీజీ ఇంపోర్ట్స్ ఆ రూట్ నుండే వస్తాయి. సడన్ గా సప్లై తగ్గిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల దగ్గర గ్యాస్ కొరత ఏర్పడింది. అందుకే గ్యాస్ రేట్లు పెరిగాయి కదా. ఈ చిన్న ఛార్జ్ వేయడంలో తప్పేంటి అని హోటల్ మేనేజ్మెంట్ ను సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితి సీరియస్ గా మారుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ఒక్కరోజే 13 లక్షలు పెరగడంతో జనం భయపడొద్దని కేంద్రం కోరుతుంది. డొమెస్టిక్ సప్లై విషయంలో ఎక్కడా కొరత రాకుండా చూస్తున్నామని, హోర్డింగ్ చేయకుండా స్టేట్స్ కి ఆర్డర్స్ ఇచ్చామని చెబుతుంది. ఆల్రెడీ శివాలిక్ అనే నౌక ద్వారా భారీగా గ్యాస్ లోడ్ ఇండియాకు చేరుకుంది. కాబట్టి మున్ముందు ఈ గ్యాస్ టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అయితే గ్యాస్ కొరత సాకుతో హోటళ్లు బిల్లుల్లో అదనపు బాదుడు మొదలుపెట్టాయి. ఒకవేళ మీరు వెళ్ళిన హోటల్లో కూడా ఇలాంటి ఛార్జీలు వేస్తే మీరు కడతారా లేక ప్రశ్నిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.